దైవజనుడంటే ఎందుకో సంఘానికి అంత చిన్న చూపు. భోజనం కొరకు, కానుకల కొరకు మాత్రమే దేవుని సేవకులు ఇంటికి వస్తారు అన్నట్లుగా చాలా మంది దైవజనులను చాలా చిన్న చూపు చూస్తారు. నిజానికి దేవుని సేవకులు వారు తమ జీవితాలను త్యాగం చేసి, తమ సుఖభోగాలను, విలాసవంతమైన జీవితాలను విడిచిపెట్టి కేవలము ప్రభు ఆజ్ఞను బట్టి మీ మధ్యలోకి వచ్చి వారు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. వారు మీ ఇంటికి రావడము దీవెనకరం. వారు మీ ఇంటికి రావడము మీకే అది ఆశీర్వాద కారణం. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని సేవకుడు ఎంతో రోషము కలిగి వారు పరిచర్య చేస్తారు. అవసరమైతే పస్తులుంటారు గాని వారు దేవుని నామాన్ని అవమానకరంగా బ్రతకరు దేవుని సేవకులు. మీరు బైబిల్లో గమనించండి, ఒక పూట కూటి కొరకు ఏశావు తన హక్కుని అమ్ముకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ తరువాత లోతు లాంటి వాళ్ళు సొదొమ పట్టణానికి ఎందుకు వెళ్లారు? పేరు కొరకు, గౌరవం కొరకు, మర్యాద కొరకు వారు వెళ్లారు. తర్వాత మీరు గమనించండి, ఇంటెడు బంగారం కొరకు బిలాము లాంటి వారు అమ్ముడు పోయారు. ఎలిమెలకు లాంటి వారు యూదయ బెత్లెహేములో కరువు ఉందని రొట్టెల ఇంటిని విడిచిపెట్టి శపించబడిన మోయాబు దేశానికి వారు బయలు వెళ్లారు. బంగారం కొరకు, బట్టల కొరకు, వెండి కొరకు గెహజీ లాంటి వారు పరిగెత్తారు గాని ఎలీషా లాంటి సేవకులు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, దేవుని సేవకులు ఎంత త్యాగంతో మీ మధ్యలో వారు సాధువుల వలె మీకు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒక తల్లి తన పిల్లల్ని ప్రేమించినట్లు, తండ్రి తన బిడ్డల్ని గౌరవించినట్లు వారు మీకు తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమిస్తూ ఉన్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు వారు మీ పరిచారకులు. వారు మీ కొరకే నియమింపబడ్డారు. కాబట్టి దేవుని సేవకులను మీరు ప్రేమించండి, వారిని గౌరవించండి, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వండి. వారి ప్రార్థన మీ ఇంటికి ఆశీర్వాదం, వారి రాక మీ ఇంటికి దీవెన, వారి కాలి దుమ్ము మీ ఇంటికి రావడం ద్వారా మీరు బహుగా